బ్యాలెట్దే అని తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్లో 47 స్థానాలకు సంబంధించి బీజేపీ 28 స్థానాల్లో లీడ్లో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 18 స్థానాల్లో లీడ్లో కనిపిస్తోంది. సో కాంగ్రెస్ అయితే ఒకే ఒక స్థానంలో లీడ్లో కనిపిస్తోంది. సో కొంత డామినేషన్ అనేది బీజేపీది కనిపిస్తోంది. 28 స్థానాల్లో బీజేపీ పోస్టల్ బ్యాలెట్లో. ఇది కేవలం మళ్ళీ మీరంతా కూడా నోట్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది కేవలం పోస్టల్ బ్యాలెట్కి సంబంధించే. ఇంకా ఈవీఎంలు ఓపెన్ కాలేదు. ఈవీఎంలు ఓపెన్ చేయడానికి కొంత ప్రాసెస్ ఉంటుంది. అది కొంత డిలే అవుతుంది, ఎందుకో తెలియదు. మామూలుగా ఇంతకుముందు ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా కూడా 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయితే 8:20 కల్లా ఈవీఎంలు ఓపెన్ చేయటం అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఫటాఫట్ రిజల్ట్ వస్తూనే ఉంటాయి. మొదటి రౌండ్వి, సెకండ్ రౌండ్, ఇట్లా చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. ప్రస్తుతం 8:40 దాదాపు కావస్తోంది. సో ఇంకా ఇంతవరకు అయితే ఈవీఎంలు ఓపెన్ కావటం అనేది 8:38 దాటింది. ఇంకా ఈవీఎంలు ఓపెన్ కాకపోవటం అనేది కొంత విచిత్రం. ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన అంశమే. రెండోది ఏంటంటే బీజేపీ తమ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్లకు లంచాలు ఇవ్వజూపే ప్రయత్నాలు చేశారు. ఒక్కొక్కరికి 15 కోట్ల రూపాయల చొప్పున లంచాలు ఇచ్చే ప్రయత్నం చేశారు అంటూ నిన్న కేజ్రీవాల్ తీవ్రమైన ఆరోపణ చేస్తే లెఫ్టినెంట్ గవర్నర్ దీని మీద విచారణకు కూడా ఆదేశించారు. ఆ నేపథ్యంలో చాలామంది ఏసీబీ అధికారులు మొత్తం కేజ్రీవాల్ ఇంటి ముందుకు వెళ్ళారు. ఆ గేటు ముందే నిలబడి ఉన్నారు. చాలాసేపు గేటు కూడా ఓపెన్ చేయలేదని గొడవ చేశారు. సో ఇదంతా కూడా కొంత కౌంటింగ్ ముందు రోజు జరిగిన ప్రాసెస్ ఇది. ఈ సంచలనమైన ఆరోపణ ఎందుకు చేయాల్సి వచ్చింది యామిని గారు? అంటే ఈ టైంలో 15 కోట్లు ఆఫర్ చేసింది నిజమేనా? ఏమన్నా బేస్తో అన్నారా, బేస్లెస్గా అన్నారా? అంటే నిజానికి చెప్పాలంటే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కి ఒక అలవాటు ఉంది. ఎప్పుడైనా సరే ఎలక్షన్స్ అయినప్పుడు మహారాష్ట్రలో కానీ మిగతా స్టేట్స్ లో కానీ అభ్యర్థులని కొనడం అనేది జరుగుతుంది. కాబట్టి అదేమి మేము నిజంగా చెప్పాలంటే సంజయ్ సింగ్ గారు నిన్న అక్కడ ఏసీబీ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి వచ్చిన కొన్ని పర్టిక్యులర్ డేటాతో పాటే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కొన్ని మొబైల్ నెంబర్స్ కానీ అవి తీసుకొని ఇవ్వడం జరిగిన తర్వాతే లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు తీసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ ఏ బేస్లెస్ గా ఇచ్చిన ఏది కాదు. అక్కడ ఫోన్ నెంబర్స్ తో సహా వీళ్ళు అప్రోచ్ అవ్వాలని చూస్తున్నారని తెలిసే అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద పరిశీలన కూడా చేయడం స్టార్ట్ చేశారని మాకు తెలిసిన సమాచారం. ఒక లేటెస్ట్ బ్రేకింగ్ చూడవచ్చు. ఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి మాజీ సీఎం కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. అక్కడ బీజేపీ అభ్యర్థి లీడ్లో ఉన్నారు. అట్లాగే ప్రజెంట్ ఢిల్లీ సీఎం ఆతిషి కూడా వెనుకంజలోనే ఉన్నారు పోస్టల్ బ్యాలెట్లో. అట్లాగే మనీష్ సిసోడియా ఆయన కూడా వెనుకంజలోనే ఉన్నారు. అటు కేజ్రీవాల్ మీద, అటు ఆతిషి మీద, అటు మనీష్ సిసోడియా మీద 3 చోట్ల కూడా బీజేపీ అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు పోస్టల్ బ్యాలెట్లలో. ప్రస్తుతానికి అందుతున్న రిజల్ట్ ప్రకారం 53 స్థానాలకు సంబంధించి 29 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంది. 23 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ లీడింగ్లో కొనసాగుతుంది. రెండు పార్టీల మధ్య 7 దాదాపు 6 గ్యాప్ అనేది మనకి స్పష్టంగా కనిపిస్తోంది. కొంత డామినేషన్ బీజేపీది ఇక్కడ మనకు పోస్టల్ బ్యాలెట్లో కనిపిస్తుంది. ఇంకా ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అయిందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. బిగ్ బ్రేకింగ్ ఏంటంటే కేజ్రీవాల్ వెనుకబడటం అనేది, అలాగే ప్రజెంట్ సీఎం ఆతిషి వెనుకబడటం అనేది, మనీష్ సిసోడియా వెనుకబడటం అనేది. సో ఈ 3 స్థానాలు వెనుకబడటం అనేది వెరీ ఇంట్రెస్టింగ్. కొంత ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలందరినీ కూడా నిరుత్సాహపరిచే అంశం. ఇది పోస్టల్ బ్యాలెటే కాబట్టి ఈవీఎం ఓపెన్ చేసిన తర్వాత మొదటి రౌండ్లో ఏమన్నా పుంజుకుంటారా అనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి 29 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంది. 24 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ లీడింగ్లో ఉంది. ఒక స్థానంలో కాంగ్రెస్ పార్టీ లీడ్లో కొనసాగుతుంది. కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు, ఆతిషి వెనుకంజలో ఉన్నారు, మనీష్ సిసోడియా వెనుకంజలో ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు జాయిన్ అయ్యారు. శాస్త్రి గారు గుడ్ మార్నింగ్. నమస్కారం. ప్రస్తుతానికైతే బీజేపీ లీడ్లో కనిపిస్తోంది 30 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్లో లీడ్లో కనిపిస్తోంది. సో ఎలా చూస్తారు సార్? అంటే ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో అంటే నేను కూడా ఢిల్లీ వాసిని, నేను ఢిల్లీ సిటిజన్, నేను కూడా ఓటేసాను. అంటే 56% పోల్ అయినని తెలిసింది. 56%, 57%, అంతకు మించి పోల్ అవ్వలేదు. అంటే 100కి 57 మంది వేశారంటే ఆల్మోస్ట్ 43 మంది వేయలేదు. కానీ ఇందులో చాలా విచిత్రం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ బేస్ అంతా ఆల్మోస్ట్ 27-28% ఉంది. అది అక్రాస్ ది ఢిల్లీ ఉంది.
అందులో మెయిన్ గా ఈ జేజే కాలనీ అంటే జుగ్గి జూపడి బస్తీలు అన్ని ఉంటాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అంటే బీహార్, యూపీ, రాజస్థాన్ ఇటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఎక్కువ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి జనరల్ గా వేస్తారు. సో ఆ లెక్కను చూసుకున్న 28% వాళ్ళది ఇంటాక్ట్ ఉంటుంది, చాలా క్లారిటీగా ఉంటుంది. దాన్ని తగ్గడం అనేది నేను పెద్దగా అంగీకరించను. అంటే ఇప్పుడు ఇట్ ఇస్ టెస్ట్ ఫర్ బీజేపీ. అంటే ఇప్పుడు అర్బన్ ఓటర్స్ ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిలో రారు, బయటికి రారు. ఇక్కడ ఇది మెయిన్ ప్రాబ్లం విత్ అర్బన్ ఓటర్స్ ఏంటంటే ఈవెన్ దో దే సపోర్ట్ బీజేపీ, వాళ్ళు ఓటు వేయడానికి రారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏదైనా వేవ్ ఉంది, అలాంటిది వేవులు గీవులు ఏదైతే ఏం లేవు. బీజేపీ చాలా స్పష్టంగా ఈసారి కొంచెం క్లారిటీగా చెప్పింది. ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ అని పార్టీకి తెలియదు, కరప్షన్ లెవెల్ చాలా కిందకి వెళ్ళిపోయింది. వాళ్ళకు కూడా తెలియదు, కార్పొరేటర్ స్థాయి కిందకి కూడా వెళ్ళిపోయింది, బాగా కిందకి వెళ్ళిపోయింది. ఢిల్లీలో ఎప్పుడు చూడని కరప్షన్, మ్యాసివ్ మమూత్ కరప్షన్ చూసాం. ఇంత కరప్షన్ ఈ ఢిల్లీ గవర్నమెంట్ లో ఉంటుందని కూడా నేను అసలు ఊహించలే. అని కూడా కేజ్రీవాల్ కూడా తెలిసి ఉండదు అని కరప్షన్ ఇంత లెవెల్కి వెళ్ళిపోయిందని. అంటే ఒక లీడర్షిప్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి అది అర్థం చేసుకోలేకపోయారు. వాళ్ళు ఏంటంటే ఢిల్లీ మీద ఫోకస్ పెట్టడం మానేసి పంజాబ్ మీద, హిమాచల్ మీద ఒక చిన్న పార్టీగా మొదలుపెట్టారు. పార్టీగా మొదలుపెట్టి వాళ్ళకంటూ ఒక టీం వర్క్ లేకుండా ఏదో ఇద్దరు ముగ్గురుతో ఒక పక్కన లిక్కర్ కేసు, ఆ లిక్కర్ కేసులో వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి ఆర్టీసీ ఎందుకు పెట్టారో ఆ టైంలో పెట్టారు. కొన్ని వాళ్ళు మిస్టేక్ చేశారు. ఢిల్లీ సఫర్ అయింది, చాలా భయంకరంగా ఢిల్లీ సఫర్ అయింది. ఆ ఢిల్లీ సఫర్ అవడం వల్ల ఏమైందంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పచ్చు ఇదనే. నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే హంగ్ అయినా రావాలి, మోస్ట్ లైక్లీ హంగ్ అయినా రావాలి. క్లియర్ కట్ మెజారిటీ బీజేపీకి వస్తుందంటే ఐ ఫీల్ డౌట్. హంగ్ ఎట్లా సార్, అర్థం కాల శాస్త్రి గారు? హంగ్ పాసిబిలిటీ లేదు కదా, కాంగ్రెస్ కి పెద్దగా సీట్లు ఏమి రావట్లేదు, మూడో పార్టీ ఏది లేదు కదా. అంటే వీళ్ళిద్దరి మధ్య సగం సగం వస్తాయి. హంగ్ అంటే మరి కాంగ్రెస్ పార్టీనే హంగ్ అని అక్కర్లా, ఇద్దరికి సగం సగం వచ్చినా కూడా హంగే. ఓకే, మీరు వాళ్ళ ముగ్గురు కాంగ్రెస్ పార్టీ ఉండదనేం కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే మీరు ఇప్పుడు గేమ్ ఎలా పడిందంటే కరెక్ట్ గా చెప్పాలంటే ఓకే, వీళ్ళు ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బీజేపీ స్ట్రాంగ్, బాగా స్ట్రాంగ్ అనుకున్న చోట కాంగ్రెస్ పార్టీ వాళ్ళ స్ట్రాంగ్ క్యాండిడేట్స్ పెట్టింది. ఓకే, ఎక్కడైతే బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ చాలా స్ట్రాంగ్ అన్న చోట కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్ ని సరిగ్గా పెట్టాల. ఇప్పుడు మా కన్స్టిట్యువెన్సీ చూసుకుందాం, ఛత్రపూర్, ఇక్కడ సాకేత్ మేము ఉండేది మెయిన్ ఏరియాలో. వాళ్ళు ఏం చేశారు, ఒకే ఇంట్లోంచి బీజేపీ క్యాండిడేట్, కాంగ్రెస్ క్యాండిడేట్, ఆమ్ ఆద్మీ పార్టీ ఒకే ఇంట్లో ముగ్గురు అన్నదమ్ముల పెట్లు అన్నదమ్ములే. ఓకే, ఓకే, ఒకే ఇంట్లో ముగ్గురు ఒక చోట ఉంటారు, ఒకే ఇంట్లో ఉంటారు. ఓకే, ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీ క్యాండిడేట్ రావత్ సింగ్, ఇంకొకటి ఇంకో సింగ్, మొత్తం అందరూ రావత్లే. ముగ్గురికి ఒకే ఫ్యామిలీలో ఇచ్చేసారు. అంటే ఒక పొలిటికల్ సిచ్యువేషన్ అపహాస్యం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసేయడం కాదు, అపహాస్యం చేశారు. ఎవ్వరు లేనన్నట్టు మీ స్థితిగతుల మీద చెందండి ఆలోచిస్తుంటే ఎలా ఉంటుందంటే మనకి ఎటువంటి డెమోక్రసీలోకి వెళ్ళిపోయారు. సిగ్గు శరం ఏమైనా ఉండాలి ఆ ఎలక్షన్ కమిషన్. ఓటింగ్ కి రిజల్ట్ చేయడానికి 3 రోజులు కావాలి మీకు. అసలు ఓటింగ్ ప్రాసెస్ అంటే ఏంటో తెలిసి ఎలక్షన్ కమిషన్ ఓటేసిన మరుక్షణం ఓట్ల రిజల్ట్ కౌంట్ అయిపోవాలి. ఓటేసిన మరుక్షణం ఓట్లు రిజల్ట్ కౌంట్ అయిపోవాలి. దట్ ఈస్ కాల్డ్ డెమోక్రసీ. మీరు ఓటు వేసిన తర్వాత వెంటనే కౌంటింగ్ మొదలు పెట్టారు. మీరు 3 రోజులు ఆపుకుంటారా? మెషిన్లు ఎక్కడ పెట్టుకుంటారా? ఏంటి ఇవాళంతా డెమోక్రసీ వేర్ వీఆర్ లీడ్